సింధూర అయితే ఆకలి వేస్తుంది చంటి అన్నదని చంటి అయితే సింధూర కోసం బ్రెడ్ తీసుకురావడానికి షాప్కి వెళ్తాడు. ఇక షాప్ దగ్గరికి వెళ్ళి బ్రెడ్ తీసుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి బసవ వాళ్ళు వస్తారు. ఇక బసవ వచ్చి చంటితో ఇలా అంటూ ఉంటారు, రే చంటి నువ్వు ఎక్కడ ఉన్నావేంటి, నిన్ను చంచలమ్మ గారు తీసుకురమ్మన్నారు రా అని చెప్పి బసవ అయితే చంటిని తనతో పాటు తీసుకుని వెళ్ళాలనుకుంటాడు. దాంతో చంటి అయితే సరే పదండి వస్తానని చెప్పి అంటాడు. ఇక దాంతో అక్కడ ఉన్న సింధూర అయితే అలా ఎదురు చూస్తూ ఉంటుంది. చంటి ఏంటి ఇందాక అనగా షాప్కి వెళ్ళాడు ఇంకా రాలేదేంటి అని చెప్పి అలా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలా బయట అక్కడ ఉన్న చంటి అయితే గేట్ తీసుకొని అలా మళ్ళీ చంచలమ్మ ఇంట్లో అడుగు పెడతాడు. ఇక చంచలమ్మ ఇంట్లో అడుగు పెట్టగానే చంచలమ్మ వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. ఇక చంటి రావడంతో చంచలమ్మ చంటిని చూసి ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక చంటి అయితే చంచలమ్మతో ఇలా అంటూ ఉంటాడు, ఏంటి చంచలమ్మ గారు, నేను తప్పు చేసింది ఈ ఇంట్లోనే, ఈ ఇంటి గడపకు నేను దండం పెట్టకుండా వెళ్ళిపోయానని మీరు పిలిపించారు కదా, అందుకే పిలిపించారు కదా, సరేలేండి నేను ఈ ఇంటికి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోతాను, నన్ను క్షమించండి ఈ ఇంటిని మర్చిపోయినందుకు అని చెప్పి చంటి అయితే అంటాడు. అది వినగానే చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న చంటి మాత్రం అక్కడే చంచలమ్మ ముందే తనైతే కింద వంగొని ఆ ఇంటికి అయితే సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటాడు. అలా సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటే చంచలమ్మ అది చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. అది కాదు చంటి ఆగు అని చెప్పి అనడానికి కూడా వీలు లేకుండా చంటి అయితే ఆ చంచలమ్మ ముందే తలదించి తన దగ్గర అయితే సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటాడు. ఇంతలో సింధూర అయితే చంటి కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.